తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో మంగళవారం అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.9 డిగ్రీలు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 ప్రాంతాలు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శేర్లింగంపల్లిలో 10, మల్కాజ్గిరిలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గకపోవడం, సాయంత్రం 5 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉదయం వేళ రహదారులను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని తెలిపింది. 7 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 6 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఎముకలు కొరికే చలి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ మధ్యలో చలిగాలు వీస్తున్నాయి. చాలా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 కంటే తక్కువగా సెల్సియస్ నమోదవుతున్నాయి. హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో సీజన్ లో అత్యంత చలిగా ఉంది. ముఖ్యంగా పశ్చిమ గాలుల ప్రభావంతో పొడి వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాలు మాత్రం 7 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇది 7 సంవత్సరాల్లో అత్యంత చలిగా ఉందని చెప్పి కూడా నివేదికలు సూచిస్తున్నారు. ఐఎండీ సూచన ప్రకారం అయితే రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పి వాళ్ళు అధికారికంగా శీతల గాలులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ ప్రస్తుతం పశ్చిమ దిశ నుంచి వీస్తున్న శీతల గాలులు మరియు తేమ శాతం తగ్గడం, ఈ సమయంలో ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాకపోవడం మంచిదని చెప్పి కూడా వాళ్ళు ఉదయం పూట తిరగడం మానుకోవాలని చెప్పి కూడా సూచనలు చేశారు. సంక్షిప్తంగా తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని కూడా చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో కూడా చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వేళలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడం, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాహన చోదకులు కూడా వాహనాలు నడపాలంటే కూడా తెల్లవారుజామున పొగమంచుతో వాళ్ళు ఎక్కడ వెళ్ళలేకపోతున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో ఆరెంజ్ ఎల్లో అలర్ట్ చేయడం కూడా జరిగింది. వాతావరణ శాఖ మంగళవారం చేసిన ఒక ప్రకటనలో ఇదంతా వెల్లడించింది. మరో 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి వెల్లడించారు. రాష్ట్రంలో 8 జిల్లాల్లో 10 డిగ్రీ లోపే ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మరో చోట చూస్తుంటే ఇవంతా పెద్ద హెల్త్ గానే ఉంది అని చెప్పొచ్చు. వాతావరణ శాఖ చెప్పడంతో వృద్ధులు, చిన్నపిల్లలు కూడా వాళ్ళు తమ పరిసర ప్రాంతాల్లో చలిని వేడిగా ఉంచుకునే విధంగానే ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఈ కొన్ని 8 జిల్లాలు మాత్రం 10 లోపు డిగ్రీ సెల్సియస్ నమోదు కావడం, 14 డిగ్రీ లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా చెప్పడం. సంగారెడ్డి జిల్లాలో మాత్రం కోహిర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.